బట్టలు వేసి సర్ఫ్ వేసిన తర్వాత కంఫర్ట్ ఇందులో వేసుకొని మీకు అన్ని ఇందులో జరిగిపోవాలంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోండి. అన్ని బట్టలు జెంట్స్ లేడీస్ మీ మొత్తం అందరి పిల్లలు ఏమంటే పిల్లలు అందరికీ కలిపి మిక్స్డ్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవడం స్టార్ట్ చేయడం. స్టార్ట్ చేస్తే అందులో ఉతికేస్తుంది, జాడించి వస్తుంది, ఆరబెట్టేస్తుంది. మనం ఓన్లీ కాటన్ బట్టలు అంటే కాటన్ ప్లస్ అంటే ఎక్కువ మురుకున్న బట్టలు కానీ కాటన్లో పెద్ద ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మనం ఈజీ కేర్ అంటే పలచని బట్టలు అంటే బెనియన్ క్లాత్స్, కచీఫ్లు అలాంటి పలచనాయి. సైలెంట్ వాష్ అంటే వాష్ చేస్తుంది కానీ కొంచెం సైలెంట్గా చేస్తుంది మేడం. ఉతకడం, జాడించడం, ఆరబెట్టడం చేస్తుంది. కొంచెం ఆర్పిఎం స్పీడ్ తగ్గి స్లోగా సౌండ్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఎలర్జీ కేర్, బేబీ కేర్ అంటే బాగా ఎక్కువ మురుకున్న బట్టలు కానీ చిన్నపిల్లల బట్టలు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. తర్వాత డెలికేట్స్ అంటే సిల్క్ శారీస్ అటువంటి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మనం వూల్ అంటే వూలు బట్టలు, స్పోర్ట్స్ వేర్ అంటే టీ షర్ట్లు కానీ జాగింగ్ గిల్ యాక్టివ్ వేర్ అటువంటి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. మనం అవునవును. జీన్స్ అయితే కాటన్ మేడం. క్విక్ 30 అంటే 1-2 జతలు ఉన్నాయి. త్వరగా అయిపోనుకుంటే క్విక్ 30. G8 అంటే దుప్పట్లు మేడం. దుప్పట్లో బెడ్షీట్ అవి ఇంట్లో ఏమన్నా అంటే వేసుకోవచ్చు మేడం. G8 టబ్ క్లీన్ అంటే టబ్ క్లీన్ పౌడర్ ఉంటుంది మేడం. దీనికి ఎవ్రీ మంత్ టబ్ క్లీన్ పౌడర్ వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలి. స్టార్ట్ చేస్తే లోపల డస్ట్ అంతా క్లియర్ అయిపోతుంది. టబ్ క్లీన్ పెట్టినప్పుడు ఇక్కడ కోడ్ వస్తుంది చూడండి మేడం. ఇక్కడ మీకు డిస్ప్లేలో ఇది కూడా చూపించారు చూడండి మేడం. టబ్ క్లీన్ చేయాలి ఎవ్రీ మంత్ అని చెప్పి. తర్వాత డౌన్లోడ్ సైకిల్ అంటే ఓన్లీ జాడించి ఆరబెడుతుంది. ఓన్లీ జాడించి ఆరబెడుతుంది. ఇది లాస్ట్ది. అవును మేడం. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి డిఫాల్ట్గా హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత కావాలి, ఆర్పిఎం స్పీడ్ ఎంత కావాలనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది మేడం. మీరు స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అందులో ఉతికేస్తుంది, జాడించేస్తుంది, ఆరబెట్టేస్తుంది.